మిడతల దండు అనేది ఒకటి కొత్తగా వచ్చే ఫెనోమెనా కాదు. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరము మిడతలు దండిగా వచ్చేసి దండులుగా వచ్చేసి ఇండియాలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఇంకా ఇతర ప్రాంతాల్లో కానివ్వండి ఇవి వస్తూ ఉంటాయి. సో మిడతలు అనేది ఒక గ్రాస్ హోపర్ అంటే మిడత చిన్న ప్రజాతి. ఇవి డెజర్ట్ లోకస్ట్ అని దీంట్లో ఆంగ్లంలో పేరు దీనికి. ఇదేమో సాంకేతిక భాష సైంటిఫిక్ నామంలో దీనికి సిస్టోసెర్కా గ్రెగారియా అని పిలుస్తూ ఉంటాం. ఈ సిస్టోసెర్కా గ్రెగారియా అనే మిడత పేరులో ఏం తెలుస్తుందంటే ఇది గుంపుగా తయారయ్యే ఒక శక్తి ఉన్న మిడత. ఈ మిడత వింత రకమైన మిడత. ఎందుకంటే ఈ మిడత ఒకటే జీవన కాలంలో 2 రూపాలుగా మారే శక్తి ఉండే మిడత. సుమారుగా రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇవి చిన్నగా గ్రీన్ కలర్లో కానివ్వండి, లేకుంటే బ్రౌన్ కలర్లో కానివ్వండి, ఏదో ఒక ప్రాంతంలో చిన్నగా 100, 1000 అలా సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భంలో మంచి వర్షాలు పడిన తర్వాత వర్షాల తర్వాత మంచి వెజిటేషన్ గ్రోత్ మన చెట్లు కానివ్వండి, గడ్డి కానివ్వండి, ఇలాంటి మంచి పెరుగుదల అయిన తర్వాత ఈ మిడతలకు ఆహారం ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఈ మిడతలు ఎక్కువ ప్రజనన శక్తికి చేరుతాయి. ఈ ఎక్కువ ప్రజనన శక్తికి చేరినప్పుడు ఈ మిడతలు ప్రజనన శక్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే అవిటి ఒక సంఖ్య పెరుగుతుంది. ఆ సంఖ్య పెరిగినప్పుడు ఏదన్నా ఒక ఏరియాలో 1000 మిడతలు ఉండే ఏరియాలో సంఖ్య పెరిగి 10,000 మిడతలు తయారవుతాయి. 10,000 మిడతలు అలాంటి సంఖ్య పెరిగినప్పుడు అవిటి ఒక బిహేవియర్ చేంజ్, అలవాట్లో ఒక చేంజ్ వచ్చేస్తుంది. ఆ అలవాటు చేంజ్లో బిహేవియర్ చేంజ్ వచ్చిన తర్వాత ఈ మిడతలు ఏవైతే సింగిల్గా ఇండివిజువల్గా ఉండే మిడతలు అవి గుంపుగా దండుగా తయారై ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఒక మైగ్రేట్ చేసే ఒక శక్తిని తయారు చేసుకుంటుంది. ఆ ప్రాసెస్కి మనం ఏమంటామంటే అవుట్ బ్రేక్స్ అంటాం. సాంకేతిక భాషలో అవుట్ బ్రేక్స్ అంటాం. ఈ అవుట్ బ్రేక్ అనేది ప్రతి సంవత్సరం జరిగే ఒక ఫెనామినా. ఇప్పుడు మిడతలు ఎక్కడుంటాయి, ఎక్కడ కనిపిస్తాయి స్వతహాగా అంటే ఇప్పుడు ఇవి డెజర్ట్ ఏరియాస్లో, ఎడారి ప్రాంతంలో కనిపించేవి. యూజువల్గా ఈ మిడతలు ఒక డిస్ట్రిబ్యూషన్ చూస్తూ ఉంటే మనం ఆఫ్రికా ఖండం నుంచి సహారా డెజర్టు, సాహెల్ డెజర్టు ఆ ఏరియా నుంచి మీరు మారిటియానా అని ఒక వెస్టర్న్ ఆఫ్రికా కంట్రీ ఉంది. వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతే దాదాపు ఇండియా ఈస్టర్న్ రీజన్లో, ఈశాన్య భాగంలో మనకు ఇండియా వరకు దీని ఒక డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది. అంటే ఆఫ్రికా ఖండము, నార్త్ ఉత్తర భాగం ఆఫ్రికా, అరేబియన్ పెనిన్సులా, ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా వరకు ఈ పెద్ద ఏరియాలో ఈ మిడతలు డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. కానీ ఈ మిడతలు ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండే కొన్ని ప్రాంతాల్లో ఇవి బ్రీడింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఆ ఎక్కువ బ్రీడింగ్ ఎక్కడైతే అవుతుంది అక్కడ అవుట్ బ్రేక్స్ అవుతుంది. అవుట్ బ్రేక్స్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత అప్సర్జ్ అంటాం, ఆ అప్సర్జ్ అవుతుంది. సో అలా మీరు చూస్తూ ఉంటే ఇలాంటి అవుట్ బ్రేక్స్ అనేది ఇప్పుడు చెప్పాను రెగ్యులర్ ఫినామినా. ఈ అవుట్ బ్రేక్స్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. అంటే ప్రతి కంట్రీ వాళ్ళ కంట్రీ లెవెల్లో లోకస్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది. వాళ్ళు అక్కడక్కడ కంట్రోల్ చేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ కంట్రోలు కాకపోయే సందర్భంలో ఏమవుతుందంటే ఈ అవుట్ బ్రేక్ అప్సర్జ్ లెవెల్లోకి వచ్చేసి ఆ అప్సర్జ్ అయ్యేది ఈ ఒక దండులుగా తయారై లోకస్ట్ అటాక్స్ కానివ్వండి, లేకుంటే లోకస్ట్ ప్రాబ్లమ్స్ అనే క్రియేషన్లో వచ్చేసి పెద్ద కంట్రీస్లో, పెద్ద ఏరియాస్లో వీటి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఈ పర్టికులర్ 2020 అటాక్కి మనం అర్థం చేసుకోవాలంటే 2018కి వెళ్ళాలా. 2018లో ఇప్పుడు ఎందుకు 2018కి వెళ్ళాలా, ఇంకా 2018తో ఎలా ఈ అటాక్ ఒక సంబంధం ఉందంటే 2018లో మన క్లైమేట్ చేంజ్ మూలంగా ఏమైందంటే కొన్ని సైక్లోనిక్ ఎఫెక్ట్స్ క్రియేట్ అయింది. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ స్పెషలీ అరేబియన్ సీలో క్రియేట్ అయిన సందర్భము
2018లో ఈ సైక్లోనిక్ ఎఫెక్ట్ 2 సైక్లోనిక్ ఎఫెక్ట్ అయింది. ఈ 2 సైక్లోన్స్ మనకు అరేబియన్ పెనిన్సులాలో వచ్చాయి. ముఖాను అండ్ లుబాను అని 2 సైక్లోన్స్ 2018లో వచ్చాయి. ఈ సైక్లోన్ మూలంగా ఏమైంది, మంచి వర్షపాతం జరిగింది. మంచి వర్షపాతం జరిగిన తర్వాత ఆ ఏరియాస్ ఏదైతే ఎడారి ప్రాంతాలు ఉంటే ఆ ఎడారి ప్రాంతాలు కుంటలుగా తయారయ్యి నీళ్లు ఎక్కడ చూసినా అక్కడ దొరికి అక్కడ మిడతల ప్రజననకు సహకరించింది. ఆ పరిస్థితుల్లో ఆ మిడతల ప్రజనన సహకరించింది. అది 2018 నుంచి 2019 వరకు అక్కడ పాపులేషన్ బిల్డప్ అయిపోతూ ఉంది. అంటే స్పెషల్లీ యెమెన్లో కానివ్వండి, ఒమాన్లో కానివ్వండి, ఇన్ పార్ట్స్ ఆఫ్ సౌదీ అరేబియా కానివ్వండి, ఈ ఏరియాలో మొత్తం మిడతల ఒక పాపులేషన్ చాలా డెన్స్గా క్రియేట్ అయిన తర్వాత ఈ మిడతలు అక్కడ డెన్స్లీ పాపులేట్ అయిపోయిన తర్వాత ఒక మిడతలు అవుట్ బ్రేక్ అయింది. అవుట్ బ్రేక్ నుంచి అప్సర్జ్ అయింది. అప్సర్జ్లో ఏమైంది, అక్కడ నుంచి మీకు 2019 దాదాపు మిడ్ ఆఫ్ 2019లో అవి అరేబియన్ పెనిన్సులా నుంచి ఆఫ్రికాకి దండిగా తయారయ్యి మైగ్రేట్ చేసేది అయింది. దాని తర్వాత ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 2020 జనవరి, ఆల్మోస్ట్ అబౌట్ ఇన్ ద బిగినింగ్ ఎండ్ ఆఫ్ 2019 అండ్ బిగినింగ్ ఆఫ్ జనవరి ఆ మిడతలు ఫ్రమ్ అరేబియన్ పెనిన్సులా స్టార్టెడ్ మూవింగ్ ఇన్ టు ఇరాన్ అండ్ ఇరాన్ నుంచి పాకిస్తాన్ నుంచి మీకు ఇప్పుడు చూస్తే ఏప్రిల్లో ఇండియా బార్డర్ క్రాస్ అయ్యి రాజస్థాన్కి వచ్చి అక్కడ నుంచి ఇప్పుడు మిడతల దండు ఇండియాలో వస్తూ మనకు ఇప్పుడు గతంలో తెలిసినట్టు దాదాపు మహారాష్ట్ర, సౌత్ ఆఫ్ మహారాష్ట్ర వార్దా వరకు వచ్చిన వాట్ యు సే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ప్లస్ అక్కడి నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ వరకు చేరిన సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఈ ప్రాంతంలోనే ఏమవుతుందంటే మిడతలు దండులుగా వచ్చేటప్పుడు కొన్ని చిన్న గుంపులు, చిన్న దండులు, చిన్న గ్రూప్స్ అవి చీరకపోయి ఆ పెద్ద గ్రూప్స్లోకి వెళ్ళి చీరకపోయి అవి ఇతర ప్రాంతాలకి చేరుతాయి. అలాంటి కొన్ని రిపోర్ట్స్ కూడాను మీకు ఢిల్లీలో, పంజాబ్లో, నార్త్ ఆఫ్ రాజస్థాన్, గుజరాత్లో అట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. అదే సందర్భంలో దెర్ వాజ్ అన్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్ ఫ్రమ్ తిర్యానీ మండల్ దట్ తెలంగాణలో కూడా ఒక దండి వచ్చిందన్నట్టు. ప్లస్ కొన్ని ఇండివిజువల్స్ ఆఫ్ మిడతలు అవి అదే ప్రజాతికి చెందినది దండులో కనిపించే మిడతలు మాదిరిగా కనిపించే మిడతలు కూడాను సౌత్ ఆఫ్ రివర్ గోదావరి కూడాను కొన్ని రిపోర్ట్స్ వస్తుంది. అది ఇప్పుడు దాకా స్పష్టీకరణ కాలేదు. అవి దండిగా వచ్చిన మిడతలా లేకపోతే ఏవి ఇక్కడక్కడ ఉండిపోయిన మిడతలు లేకుంటే గాలి ద్వారా చీరక అయిన చిన్న దళాలా అని అది పుష్టి చేసేది అవసరం ఉంటుంది. ఇప్పుడు చిన్న మిడతల గ్రూపు దాదాపు ఒక స్క్వేర్ కిలోమీటర్ ఒక కిలోమీటర్ వర్గంలో చెందిన చిన్న గ్రూప్ నుంచి దాదాపు 100 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో కూడాను కంట్రోల్ స్ప్రెడ్ అయ్యే మిడతల గ్రూప్స్ కూడా ఉంటుంది. సో దీంట్లో మనం అర్థం చేసుకున్న మాట ఏంటంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్ ఏరియాలో ఉన్న మిడతల దండిలో దాదాపు 40 నుంచి 80 మిలియన్ మిడతలు ఉండే ఆస్కారం ఉంటుంది. అంటే వాటి ఒక పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవి చెట్లపైన ఆల్తే చెట్లు కూడా బ్రాంచెస్ కూడా ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది. అంతంత సంఖ్యలో వస్తాయి అవి. సో అవి ఏమవుతుందంటే మీరు పెట్టుకునేది ఏంటంటే ఎప్పుడైతే ఇవి దండిగా తయారైన మిడతలు దినం పూట ఎగురుతాయి. అంటే ఇవి మైగ్రేషన్ చేసేది అంతా ఇవి దినమంతా ఎగురుతూ ఉంటాయి. ఈవినింగ్కి రాత్రిపూట సాయంత్రానికి అవి చేన్లలో కానివ్వండి ఎక్కడైతే ఆల్తాయి అక్కడ ఆలేసి అక్కడ పంట పైన కానివ్వండి లేకుంటే ఫారెస్ట్ ఏరియా కానివ్వండి అడవులు కానివ్వండి ఎక్కడైతే అవి ఆల్తాయి అక్కడ ఉన్న వెజిటేషన్ అక్కడ ఉన్న చెట్లు వీటికి గడ్డి వీటికంతా ఆహారంగా తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ప్రయాణం ఏదంటే అంటాం ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎక్కడికి పోతుంది అనేది అది 2 విధాలుగా ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇవి ఎక్కడైతే హ్యూమిడిటీ అంటే తేమ ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే చల్లతనం ఉంటుంది అలాంటి ఏరియాకి అవి ప్రిఫర్ చేస్తుంది. దాంతో సహా అవిటి ఒక ఎగిరే శక్తి ఎగరడం కూడాను అవి మన విండ్ డైరెక్షన్ గాలి ఎటువైపు వెళ్తుంది గాలి యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది.